కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో ముధోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు రమాదేవి. తెలంగాణ రాష్ట్రం అంతటా ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిలుపుదల చేసిందో దాన్ని కొనసాగించాలని చెప్పి దీనిపైన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముధోల్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందట వాళ్ళ ముధోల్ మండల కార్యకర్తలతోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆనాడు రైతుల కోసము రైతు బంధు, అదేవిధంగా ఆడపిల్లల తల్లిదండ్రుల పైన ఎలాంటి భారం పడకూడదు, ఎందుకంటే పెళ్లి చేసి తల్లిదండ్రులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలతోని ఇవాళ అధికారంలోకి వచ్చి ఏదైతే పేద ఆడపిల్లల తల్లిదండ్రులపై భారం పడకుండా ఉండడం కోసము ఒక మేనమామగా ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టాడో ఆ ఒక్క పథకాన్ని కూడా ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే అడ్వకేట్ జనరల్ అదే విధంగా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో ప్రభుత్వ తరఫున న్యాయవాదులు ఇవాళ కోర్టులో సరిగ్గా వాదించకపోవడం వల్లనే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం మీద కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీనివల్ల ఎంతో మందికి ఇవాళ చెక్కులు ఆగిపోతున్నాయి, ఎంతో మందికి ఇవాళ చాలా నష్టం.